ప్రస్తుతం మనకు ఈటీవీ విన్నులో అందుబాటులో ఉన్న మూవీ చరిత్ర కామాక్షి. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రన్ టైం వచ్చేసి 1 అవర్ 30 మినిట్స్ లోపే ఉంటుంది. అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. కాకపోతే మూవీ అయితే అనుకున్నంతలా ఏమీ లేదు. ఈ మూవీ కోసం అయితే ఈ మూవీ టీం వాళ్ళైతే బాగానే కష్టపడ్డారని ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. కాకపోతే మూవీ అనుకున్నంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ లేదు. ముఖ్యంగా మూవీ యొక్క స్క్రీన్ ప్లే అయితే చాలా స్లోగా ఉంటుంది. అలాగే స్టోరీ లైన్ కూడా పెద్దగా ఏమీ లేదు. ఇలాంటి స్టోరీస్తో ఇదివరకు ఎక్కడో మూవీస్లో చూసాము అనే ఫీల్ కూడా కలగడం జరుగుతుంది. సో ఈ మూవీ అయితే మరీ అంత ఖాళీగా ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఈ మూవీ డ్రామాగా సాగుతుంది. డ్రామాగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో హీరోయిన్కి అయితే పెళ్ళి అవుతుంది. వీళ్ళైతే హ్యాపీగా ఉంటారు. అలాగే మన హీరో డైరెక్టరు అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇలా హ్యాపీగా ఉన్న వీరి లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ఈటీవీ విన్లో చూడాల్సిందే. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ నుండి అయితే కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. ఈ మూవీలో మెయిన్గా హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే తన యాక్టింగ్ కూడా బాగుంది. ముఖ్యంగా తనకు సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే స్టోరీ లైన్ అయితే పెద్దగా ఏమీ లేదు. స్టోరీ లైన్ అయితే చాలా వీక్గా ఉందనే చెప్పవచ్చు. అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా స్లోగా ఉండడంతో మూవీ అయితే చాలా బోర్ కూడా కొట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుందనే చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ఒకవేళ చూద్దాము అని అనుకుంటే మరీ అంత ఖాళీగా ఉంటే మాత్రమే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.